మరి దాని బలం కూడా సైతాన్ చూడండి, ఉరుములు మెరుపులు ఎంత అని అంటే పిడుగులు ఆడాడబడ్డాయి. చూడండి, ఇప్పటిదాకా కరెంటు లేదు, అడ్డు చాలా ఉంటుంది యుద్ధమే. కానీ యుద్ధ భూమిలో మన తలకాయి వాడు దేవుడు, చేయమనిచ్చేవాడు దేవుడు. దేవుడు మన పక్షముగా విజయం ఇస్తున్నప్పుడు ఆ గుర్తులు ఉంటాయి, ఈ బలం ఉంటుంది. అందుకే ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యాలు మనం గుర్తుపట్టగలుగుతాం. దేవుడు ప్రేమించి పరిచర్యలో ఇటు కృపను వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, ఇక ముందు జరగబోయే పెద్ద పనుల కొరకు, ఇక నేను నా వ్యక్తిగతంగా ఇట్లాంటి కూడికి ఏర్పాటు చేసుకున్నామంటే ఉండేది అపార్ట్మెంట్, వీలు కాదు. మందిరం లాంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ గృహాన్ని నుంచి గడిచిన ఈ 5 ఏళ్ళు దేవుడు కాపాడి తన క్షేమాన్ని ఇచ్చాడు. మరి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం, కానీ అనుకోకుండా ఈరోజు మొన్నటి దినం ఇక్కడికి వచ్చి ఉండే హైదరాబాద్ పరిసర ప్రాంతాలను తిరిగి మళ్ళీ రేపటి నుంచి ఆరంభిస్తే మళ్ళీ బుధవారం ఎప్పుడుకో రిటర్న్ వరుసగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వచ్చేది ఉంది. వీటన్నిటిలో అనుకోకుండా మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు 15వ తారీఖులోపు ఇక్కడ పనులకు వచ్చిన వాళ్ళు కూడా. అంటే సరే ఈ రోజే ఏర్పాటు చేసుకుందామని బ్రదర్కి చెప్తే సుధాకర్ అన్న వెంటనే ఒప్పుకున్నారు. హైదరాబాద్ నుండి రోజు వచ్చారు. మరి వీటి వెనక ఇప్పుడు మనం ప్రార్థించినట్లుగా ఇంతమంది ప్రయాసం ఉన్నది, ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రతి ఒక్కరి కష్టం, వీటన్నిటిలో దేవుడు దయ చూపి మన నటరాజు పాస్టర్ మేము హైదరాబాద్లో ఉన్నాం. ఈ ఫ్లోరింగ్ ఆ చివరిలో కూడా కొంచెం అవన్నీ అడ్డున్నాయి. నైట్ రాత్రి ఆరంభించి తెల్లారిందాక పని అంతా చేశారు పిల్లలందరూ. ఎంతో ప్రయాసతో కూడిన పని, కానీ మనం చేసే పని ఎప్పటికీ మిగిలి ఉండిపోయేది. మనం ఉండము కానీ ప్రభు రాకడ కొరకు, దేవుని కొరకు ఏం చేశామనేది, ఇలా చేయటానికి ఈ పనుల కొరకు దేవుడు కృపనిచ్చాడు. చూడండి, ఇదిగా పరిచర్య పరంగా మనకు కృపనిచ్చాడు. మనం చేస్తున్నవి చిన్నవి కావు, ఇవి ఎప్పటికీ నిలిచి ఉండేవి. వీటన్నిటిలో ఇన్ని మేలులు పొంది ఇంత ఆశీర్వాదం కలిగి ఈ స్థితికి ఉండి కృతజ్ఞత చెల్లించకుండా ఉంటే మేలయ్యేది కాదు. అందుచేత దేవుడు ఈ రీతిగా అనుకూలపరిచి తిరిగి ఈ కలర్స్ అన్ని మొత్తం గడిచిన సంవత్సరం ఇవన్నీ ఏం లేవు, అంత ప్లాస్టింగ్ చేసి కలర్స్ వేసి ఇదంతా రీమోడల్ చేసుకొని ఈ ఫ్లోరింగ్ అంతా వేయబడి వీటన్నిటిలో దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు. ఒక చిన్న తట్ట మట్టి తీసి వేయడానికి కొన్నిసార్లు అవకాశం ఉండదు, కొన్ని సంవత్సరాలు గోడలు ప్లాస్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దేవుడు అద్భుతముగా అనుకోకుండా ఈ పని ఆరంభించి ఇట్లా ముగించాడు. చూడండి, వర్షమైనా కూర్చోవడానికి ఇంత బాగా మనకు అనుకూలంగా, ఇవన్నీ మనకు తెలియదు కానీ దేవుడు సిద్ధపరిచి, ఇంత కాకుండా ఇంకా పెద్ద పనుల కొరకు, ముందున్న పెద్ద పనుల కొరకు సిద్ధపాటు. దేవుడు ఇంకా ఏమి చేయనై ఉన్నాడు. దేవాది దేవుడు మన ఎడల తన కృపను అనుగ్రహించి బలపరుస్తున్నాడు. ఎందుకు తెలిసిన ఈ విలువలను బట్టి ఈ దినము ఇలాగా అనుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న వాళ్ళని మాత్రమే పిలవడమని చెప్పడం జరిగింది. ప్రభు ప్రేమించి భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా వీటన్నిటిలో ముందున్న పెద్ద పనుల కొరకు కూడా ముందు దేవుని సన్నిధిలోకి వచ్చి వెళదామని ఇలా ఆరంభించాం. అట్లా హైదరాబాద్లో కూడా రోజు కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతం నుంచి మనం ఎంతో చేస్తున్నాం. మన అందుబాటులో ఉన్న పాస్టర్స్ అనుకోకుండా అక్కడ ఉన్న అన్నలు చెప్పడం వెళ్ళొచ్చారు. ఇంకా మిగిలిన వారు కూడా మరి మీ అవకాశాన్ని బట్టి అక్కడ వెళ్ళొచ్చు, కృతజ్ఞత చెల్లించవచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, లేదా వాక్యం చెప్పొచ్చు. వచ్చిన పాస్టర్స్ కూడా మరి మీకు వీలుంటే నెక్స్ట్ మండే నుంచి ఎప్పుడు డేట్స్ ఉంటే అప్పుడు నటరాజు బ్రదర్కి చెప్తే మరి ఆ డేట్ చేయటం, మీ ఫొటోస్ తీసుకొని ఆ పనులు ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరుగుతుంది. అటు ఇటు ఎటు చూసినా కృతజ్ఞత పండగలు జరుగుతూ ఉన్నాయి. మన సంతోషం పరిపూర్ణం అవటానికి మన యొక్క విజయ రహస్యం అదే. దేవుడు మనల్ని ప్రేమించి అనేక మార్లు లేఖనాలు ధ్యానించాం. మరి అందుకు తగినట్లు తెలిసి వరకుండేది కాకుండా ప్రభు దయ చూపినందుకు ఇలాగే కుడికి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. చాలా ఆ పెద్ద పనుల కొరకు మార్గాలు సరళం చేసుకుంటా ఉన్నాం. దేవుడు ప్రేమించి అత్యున్నతమైన కృపనిచ్చాడు. ఇవన్నీ కాక హైదరాబాద్లో మనందరం ముఖ్యంగా పండితంలో ఉన్న వాళ్ళం లాస్ట్లో దైవజనుల మూర్తి గారిని ప్రార్థన చేయమని అడిగాం. ఆ బిల్డింగ్ ప్రభు చిత్తమైతే ఈ వారంలో అగ్రిమెంట్ అన్ని సమకూడిని. ఇక్కడ మన దగ్గర నుంచే కొంతమందిని అడిగాం, అప్పుగా తీసుకున్నాం డబ్బు. మరి అది అక్కడ చెల్లించడానికి, తర్వాత రిటర్న్ చేయడానికి, ముందు ఆ పనిని ముగించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. చూడండి, 1 by 1 ఏది ఆగకుండా. కారణం ఏంటి అని అంటే ప్రార్థన. చూడండి, ప్రార్థన అనేది దేవుడు మనతో జత కలిసి ఆ గొప్ప పనులు జరిగిస్తాడు. ఆ ప్రార్థనకు బలం చేకూర్చేదే కృతజ్ఞత. చూడండి, మన విశ్వాసానికి బలం చేకూర్చేది కృతజ్ఞత. దేవుని యందు ఎలాగ మనం ఈ గొప్ప పనుల కొరకు అందుకు తెలిసిన మనము వీటన్నిటిని క్రమముగా జరిగిస్తూ ఉన్నాం. ప్రభు ప్రేమించి మనకి ఇటు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రభు నామాన్ని బట్టి ఇటు ఆశీర్వాదం. ఇప్పుడు ఇంకా ముందు ముందు ఏ గొప్ప పనులు చేయబోతా ఉన్నాడు. తరచు దేవుని చిత్తమైతే ఇలాగనే మనకి అవకాశాన్ని అటు ఇటు కాకుండా, ఎవరింటి దగ్గర కాకుండా కలిసి కృతజ్ఞత చెల్లించడానికి, ఆరాధించడానికి,
దేవుడు మనకు ఇటు కృపనిచ్చాడు. ఇక ముందొచ్చి చూడండి, ఎవరైతే ఆదరణ కొరకు, ఆశ్రయం కొరకు, లేదా వారి ఉన్న పరిస్థితులను బట్టి వస్తారో వారందరికీ మేలు కలగటానికి ఈ దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇవి సరిగా వాడబడాలని వాటన్నిటి కొరకు కూడా మీరు అనుదినం ప్రార్థించండి. గతంలో ఇక్కడ ఉన్నవారు ఎంతో మందికి మేలుకరంగా మారటం, ఎన్నో పరిస్థితులు దాటడం, వారు చెప్పటం సంతోషించాం, మేలైంది. ఇంకొంతమంది ఇక్కడికి వచ్చి ప్రభువునందు నిద్రించారు. చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడో దిక్కుమాలిన చావు చచ్చిపోకుండా ఇక్కడికి వచ్చి చనిపోవటం, మరి గ్రామ పెద్దలు మనకు సహకరించి ఇక్కడే కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చేయటం. ఒక ఆయన అయితే ఊర్లో ఒప్పుకోకపోతే మా పొలంలో పెట్టమన్నాడు, చార్లెస్ గారు. అట్లా ఎంతో మంది సహకరించటం ముఖ్యముగా. చూడండి, వారికి ఆశ్రయం, దిక్కు లేనట్టు కాకుండా దేవుడు దిక్కునిచ్చాడు. ఇట్టి మరి గొప్ప కార్యాలు జరిగిన తరువాత మనకి మధ్యకాలంలో అవకాశం దొరకలేదు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అందుకే కృతజ్ఞత కుడికి ఏర్పాటు చేయటం జరిగింది. వీటన్నిటిలో ఆ పొందిన మేలులను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అందుకే కృతజ్ఞత చెల్లించాం. ప్రభు ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈ సమయాన్ని సుధాకర్ గారు